అందరికీ నమస్కారము. బెండకాయ కర్రీ సమ్మర్లో ఇలాంటివి చేయడం వల్ల పిల్లలైతే వదిలిపెట్టకుండా ఒక ముద్ద ఎక్కువే తింటారు. బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని తేమ లేకుండా తుడిచి పెట్టేసుకోవాలి. పెద్ద పీసులు కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేయకూడదు. చిన్న బెండకాయలు ఉంటే అలానే కొసలు కట్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా పెద్ద ఉల్లిపాయ తీసుకొని 2 పచ్చిమిర్చి, 2 ఎల్లిపాయలు సాల్ట్ వేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి లిక్విడ్ లాగా చేసేసుకోవాలి, చాలా మెత్తగా చేసుకోవాలి. మనకు ఈ కారం సరిపోతుంది కర్రీలోకి. వేసే విధానం చూసేద్దాము. ఇలా బెండకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి కొంచెము బెండకాయ వేయగానే మెత్తడి సాల్ట్ వేసేయాలి. వేగేటప్పుడు టేస్ట్ బాగుంటాయి. ఇలా వేయించేసుకోవాలి లైట్గా. ఊరికేనే వేగిపోతాయి, మనం వేగేమో అని అనుకుంటాం కానీ ఇంతే. ఆ చిన్న బెండకాయలు అలానే ఉంచేసాము. తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇవి వేగగానే ఎర్రగా వచ్చేటట్టు వేయింపకూడదు, కొంచెము మగ్గినట్టు కాగానే తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్లోకి వెళ్ళి ఆయిల్ లాగదు, మనం పోసిన ఆయిల్ అలానే ఉంటుంది, ఎందుకంటే అందులో నీరు ఉంటుంది కాబట్టి బెండకాయలల్లో. ఇలా మళ్ళీ అదే ఆయిల్లో 1 ఎల్లిపాయ సన్నగా కట్ చేసేసాము, జీలకర్ర, ఆవాలు, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసాము. మంచిగా వేగనిచ్చేయాలి. ఇవి వేగిన తర్వాతనే కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం అల్లం వేయాలి. మనము కర్రీకి సరిపడా అల్లం ఎప్పటికీ కర్రీలో ఎంత వేసుకుంటామో అంత అల్లం వేసేయాలి, 1 స్పూను. ఇంకా కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత 1 టమాటా మనము సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద ముక్కలు కట్ చేయకూడదు, బాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం టమాటా వేగిన తర్వాత మనము మంచిగా మగ్గనిచ్చేయాలి. ఈ ఉల్లిపాయ, టమాటా మంచిగా మగ్గిన తర్వాత ఈ మనము ఉల్లిపాయ పేస్ట్ చేసాం కదా, 2 పచ్చిమిర్చికి అంత గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఆ పేస్ట్. మనం బెండకాయలు వేంపేటప్పుడు వేసాము సాల్ట్. ఇలా కొంచెము జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెమే కారము. ఇంకా ఈ పేస్ట్ ఉడికేటప్పుడు, ఉల్లిపాయ పేస్ట్ ఉడికేటప్పుడు వేసి ఇలా ఉడికిన తర్వాత మనము 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోయాలి. కొంచెం ఈ లూజ్ ఉంటే సరిపోతుంది మనకు. బాగా మరగనిచ్చేయాలి. మనకు చుట్టూ ఆయిల్ తేలుతుంది, అలా ఉడికిపోతుంది. చిన్న మంట పెట్టుకోవాలి కొంచెం సేపు. ఇంకా అలా మరిగిన తర్వాతనే బెండకాయలు వేసేయాలి. బెండకాయలు వేసినాక ఎక్కువసేపు ఉడకనవసరం లేదు, మనకు నూనెలో మగ్గిపోయినాయి కాబట్టి మంచిగా మగ్గినాయి తొందరగా. బెండకాయ వేసి 1 నిమిషం ఉడికిన తర్వాత మనము కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేసుకుంటే బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఉంటుంది, టేస్ట్ సూపర్.